హలో అండి. ఈరోజు వీడియోలో మనం బయట షాప్స్లో దొరికే గ్రీన్ కలర్ పకోడీ ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా పొడుగ్గా తరుక్కొని వేసుకోండి. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు, కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక 10-15 పాలకూర ఆకుల్ని కాడలు తీసేసి శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకొని అస్సలు నీళ్లు వేయకుండా దగ్గరగా కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు శనగపిండిని తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ నేను శనగపిండి తక్కువ, మిగతా ఇంగ్రీడియంట్స్ మన పాలకూర, ఉల్లిపాయ ఇలాంటివన్నీ ఎక్కువగా వేసుకున్నాను. మీకు అలా కాకుండా శనగపిండి ఎక్కువ కావాలంటే ఇంకొక హాఫ్ నుంచి 1 కప్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ పిండి మరీ గట్టిగా అనిపిస్తే ఒక 2-3 స్పూన్స్ వాటర్ వేసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పకోడీలను ఇలా చిన్న చిన్నగా వేసుకోండి. వేసుకున్న తర్వాత మంటని మీడియంలో పెట్టుకొని 2 పక్కల వేయించుకోవాలి. పకోడీలు 2 పక్కల ఇలా వేగిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు బయటికి తీసేయండి. తర్వాత మిగిలిన పిండిని కూడా మొత్తం పకోడీల్లో వేసేసుకోండి. అంతేనండి, వేడివేడిగా పాలకూర పకోడీ రెడీ. ఈ పకోడీలు ముందు కొంచెం మెత్తగా ఉన్న ఒక 2-3 నిమిషాలు చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి. బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి మెత్తగా ఉండే ఈ పకోడీని మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.